ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు అన్నదానం చేశారు. చీరలు, దుప్పట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. వారాహి నవరాత్రి సందర్భంగా వారాహి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు, పుర ప్రముఖులు మహర్షికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు విచ్చేసి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని చూడగానే తనలో అద్భుతమైన అనుభూతి కలిగిందని, అనేక సందేహాలు తొలగిపోయాయని నాదెండ్ల భాస్కర్రావు అన్నారు. ఈ సందర్భంగా సముద్రాల వేణుగోపాలాచారి నవరాత్రి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. అమ్మవారి దివ్య దైవ శక్తి, అమ్మవారి ప్రత్యేకతను మహర్షి తెలిపారు. అపార రాజకీయ జ్ఞాన సంపన్నులు నాదెండ్ల భాస్కర్రావు అమ్మవారిని దర్శించి వారు పొందిన అనుభవం అద్భుతమని కొనియాడిన విధానం చాలా గొప్ప విషయమని తెలిపారు. సముద్రాల వేణుగోపాలాచారి అమ్మవారిని చూసి ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన సాలగ్రామ వారాహి మాతని కొనియాడారు. బీజేపీ జాతీయ నాయకురాలు నిర్మలా గోనెల వారాహి అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనం పుట్టినందుకు 10 మందికి సహాయపడాలని, నిత్యం మహర్షి ఏదో ఒక చోట, ఏదో ఒక మూల, ఏదో విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చీరలు, దుప్పట్లు దాదాపుగా 2000 మంది అభాగ్యులకు, అలాగే పిల్లలకు పుస్తకాలు, వికలాంగులకు అన్నదానాలు, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు నిర్వహించారని తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెద్దలందరికీ మహర్షి కృతజ్ఞతలు తెలిపారు.